సంవత్సరం అంతా వంట చేయడం, తినడం, గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం, ఫోన్లో నన్ను రీల్స్ చూడడం, నలుగురు ఫ్రెండ్స్కి షేర్ చేయడం తప్ప నేను సాధించింది ఏట్లేదు. మీరు ఏదైనా సాధించి ఉంటే చెప్పండి. ఇప్పుడు మీరు సాధించిన ఏంటి చెప్పేస్తా, నేను ఏమైనా సాధించేస్తానా ఏంటి? ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడలేదు. ఏమండి చెప్పు. నాకు చీర కావాలండి. న్యూ ఇయర్కి ఒక చీర, సంక్రాంతికి ఒక చీర, కనుమకు చీర, భోగికి చీర కావాలండి. అంతేనా? సరిపోతాయా? సరిపోతుంది. కొంచెం ఆమద ముందు తీసుకురా. ఎందుకండి? చేతులకు రాసుకుంటా. ఎందుకు? దొంగతనం పోతాం. పనంతా అయిపోయిందని మధ్యాహ్నం 1 గంటకు ముక్కు తీద్దామని వెళ్ళి పడుకుంటే ఈ పక్కింటి ఆవిడ ఆ పక్కింటి ఆవిడ గట్టిగా అరుచుకుంటున్నారు. ఇలా కాదని వెళ్ళి నచ్చ చెప్తే వెంటనే ఆపేశారు. ఆమె ఇప్పుడు జుట్టు పీక్కుంటున్నారు. నిద్రపోతే ఏముంది ఇందులో? చుట్టాలింటికి వెళ్ళినప్పుడు మీ ఆయన జీతం ఎంత అని అడుగుతున్నారు. ఎక్కువ చెప్తాను అప్పులు అడుగుతున్నారు, తక్కువ చెప్తాను చీప్గా చూస్తున్నారు. పరువు కాపాడుకోవాలన్నా డబ్బు కాపాడుకోవాలన్నా అర్థమే. ఈ మధ్యలో నా జుట్టు ఏంటో బాగా ఊసిపోతున్నాను బాధపడాలా, ఊసిపోయిన జుట్టుకి గిన్నెలు వస్తున్నాయని ఆనందపడాలా, నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? దీనికి కొడితే సౌండ్ వస్తుంది, దీనికి కొట్టినామనుకో యుద్ధం జరుగుతుంది. తెలుసా మీకు? నమ్మవా? నువ్వు రాకపోతే మా జీవితాల్లో హ్యాపీగా జరిగాయి. ఎప్పుడైతే నువ్వు మా జీవితంలో అడుగు పెట్టావో హల్లో కొల్లోరంగా మారాయి. నిన్ను తప్ప నన్ను పట్టించుకునేదే లేదు. నీ వల్లే రోజు గొడవలే మా ఇంట్లో. నీకు దండం తల్లి, నిన్నైతే ఎవరైతే కనిపెట్టినో అనుకో వాడికి అయితే. బేబీ నీకు చెప్పాలా? నా మనసు ఈ ఫోన్ అయితే ఇందులో ఉన్న సిమ్ కార్డ్ నువ్వే బేబీ. నాకు తెలియకుంటే ఇంకోసము వాడిని తెలియాలి. అయ్యాక మా ఆయనతోటి సినిమాలు, షికార్లు, రోడ్ ట్రిప్లు వెళ్దామని అనుకున్నాను. కానీ పెళ్ళి అయ్యాక తెలిసింది మా ఆయనతోటి డీమార్ట్ సరుకులకు తప్ప బయటికి ఏడికి వెళ్ళలేము అని. ఏం చెప్పావురా? అమ్మల, చెల్లిల, అక్కల, అత్తల, మరదల్ల, వదినగా, ఆఖరికి ఫ్రెండ్లా ఉన్న ఆడవాళ్ళని నచ్చుతారు. అదేంటో పిల్లలుగా మారంగానే కాల్చుకొని తింటారు ఈ మగవాళ్ళు. అంటే అది ఫోన్లోను ఏం విటమిన్స్ ఉంటాయి నాకేం తెలియదు. కానీ ఫోన్ లేకుంటే 1 గంట సేపు ఉండలేము, ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతాయి. అంటే అది అంతేగా. హలో గూగుల్, ఈ చలికాలం స్నానం చేయకుండా అందంగా రెడీ అవ్వాలంటే ఏం చేయాలి? పిచ్చి ప్రశ్నలు ఇంకోసారి గూగుల్ అడిగితే గూగుల్ పలిగిపోద్ది. మీ దుంపలు మీరు ఎక్కడ తయారై? మీరు ఏది అడిగినా కానీ ఇట్లా చేస్తాను. సినిమాకి వెళ్దాం, పోదాం. రెడీ అవ్వాలా? చేస్తా అని చెప్పినా కదా. అర్థం కాలేదా ఇంకా? అర్థం అవ్వలే. నీకు ఏది చెప్పి ఇట్లా చేస్తా అని చెప్పిన, నీకు ఇంకా అర్థం కాలేదా? ఏం చెప్పావురా? ఇది నా అంగి, ఇది నా అర్ధాంగి. దీన్ని నేను ఉతికితే ఇది నన్ను ఉతుకుతుంది. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అబద్ధం అది. ఏమాట చేస్తారు? నువ్వేం అడిగినా 2 minutes లో చేసేస్తా. సరే చికెన్. సరే ఏమైంది? అసలు స్టార్ట్ చేయలేదు ఇంకా. 2 minutes లో చేసేస్తాను, వచ్చేసేసా. అమ్మో ఏం సైకోగా. ఇప్పటి వరకు నా జీవితంలో దాచుకున్న ఏమైనా ఉన్నాయా అంటే ఫోన్లో నా రీల్స్ మాత్రమే. అమ్మో ఏం సైకోగలరా మీరు? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏమని మీ చెయ్యండి. దేనికి ఇవన్నీ? దయ్యాలు భూతాలు మేలుక రావద్దని. నువ్వు లేకుండా నేను వెళ్ళిపోతా. బేబీ చెప్పు. మన ఇద్దరం ఒక గేమ్ ఆడదామా? ఏం గేమ్? నువ్వు ఒక గర్ల్ నేమ్ చెప్పు, నేను ఒక గర్ల్ నేమ్ చెప్తా. నువ్వు ఒక గర్ల్ నేమ్ చెప్పు, నేను ఒక గర్ల్ నేమ్ చెప్తా. మిస్ అవుతున్నా లేకపోతే ఆగిపోయినా అవుట్. ఓకే? నాకు గేమ్ మీద ఏదో అనుమానం ఉంది. ఏం లేదు, ఆడదా. సరే ఆడదాం. గీత, గాయత్రి. సంగీత, గాయత్రి. ఉషా, గాయత్రి. నువ్వు అన్నీ నా పేర్లో చెప్తున్నావు. నాకు నీ పేరే తెలుసు, ఇంకెవ్వరి పేరు తెలియదు.
ఒకప్పుడు ఏదైనా స్పెషల్ వంటలు చేసుకుంటే దేవుడికో పెద్దలకో పెట్టేటోళ్ళు, కానీ ఇప్పుడు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ స్టోరీలు, స్టేటస్లు పెడుతున్నాం. పెళ్ళయ్యాక హ్యాపీగా ఉన్న వాళ్ళంతా ఎస్ అని కామెంట్ చేయండి, లేని వాళ్ళంతా నో అని కామెంట్ చేయండి. తెలిసిపోద్ది ఎంతమంది హ్యాపీగా ఉన్నారో. హలో, కిందికి రా. అప్పుడే రోడ్డు మీదకి వచ్చేసావా? నేను ప్రేమించినప్పుడే రోడ్డు మీదకి వచ్చేసాను. ఏమండి? ఏం లేవండి. నువ్వు అన్నిసార్లు ఇల్లుగా తల్లి పిలిచినప్పుడల్లా 2000 పోతాయని భయం అవుతుంది.